మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రిక వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గల్ఫ్ గజగజ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఖతార్‌లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంతో సహా చమురు రిఫైనరీల మీద ఇరాన్ భీకర దాడులు, ఇజ్రాయెల్‌లో లక్షల మంది షెల్టర్‌లోకి, ఉత్తర ప్రాంత విద్యుత్ గ్రిడ్‌పై దాడి, సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం మీద ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకారం, పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి జరిగింది. గల్ఫ్లోని చమురు గ్యాస్ క్షేత్రాలపై గురువారం ఇరాన్ చేసిన భీకర దాడులు కల్లోలం రేపాయి. పలు రిఫైనరీలు మంటల్లో చిక్కున్నాయి. నౌకలపైన ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై వరుస దాడులు చేసింది. అత్యంత కీలకమైన చమురు వ్యవస్థలపై దాడులతో ప్రపంచ దేశాలకు కల్లోలం రేగింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో $118 జరిగింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే భారత్లో 12 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. మరో పశ్చిమాసియాకు వేల మంది సైనికులు పంపాలని అమెరికా నిర్ణయించినట్టు వచ్చిన వార్తలు మరింత కలవరం రేపాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తాం, శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి, తెలుగు జాతిని అగ్రస్థానం నిలిపేలా సంకల్పం తీసుకుందాం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 38 మంది కళారత్న, 112 మందికి ఉగాది పురస్కారాల ప్రదానం. ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు ఆయన ప్రకటించారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తామన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిరుద్యోగ యువతకి భరోసా, 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం 4 విడతల్లో 41 నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ. పాఠశాల విద్యలో అత్యధికంగా 3,004, హోంశాఖలో 2,078 పోస్టులు, నైపుణ్యం పోర్టల్ వివరాల నమోదుతో అభ్యర్థులకు ప్రకటనల సందేశాలు, యోగడం పాదయాత్ర హామీని నెరవేర్చామన్న మంత్రి లోకేష్. ఉగాది రోజున నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీర్పు కబురు అందించింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు. క్యాలెండర్ విడుదల చేయడమే కాకుండా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీల ముందే ప్రకటించారు. గతంలో క్యాలెండర్ మాత్రం ఇస్తున్న ఈసారి నోటిఫికేషన్ల తేదీలను ఇచ్చారు. 4 విడతల్లో అన్ని పోస్టుల భర్తీకి 41 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నారు. డిఎస్సి, పోలీసు నియామకాల మినహా అన్నింటినీ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో 1,500 అసోసియేట్ సహాయ ఆచార్యుల పోస్టుల నోటిఫికేషన్తో నియామక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర కనబడేటటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో స్టార్టింగ్ 135,000 ఉద్యోగాలు ఇచ్చారు. నేను ఆ రోజునే ప్రస్తావించాను. చూడండి ఎలా ఉందో కవరేజ్. అసలు పేపర్లలో వార్త కూడా రాలేదు. ఈనాడు జ్యోతిలో లోపల పేజీల్లో సింగిల్ కాలం వార్త వేశారు. 1,35,000 ఉద్యోగాలు వస్తాయి. అదే ఇప్పుడు చూడండి 10,000 ఉద్యోగాలకి ఈ టైప్ ఇవ్వడం తప్పు కాదు. బట్ ఒకళ్ళు ఉన్నప్పుడు చేసేదాన్ని డౌన్ ప్లే చేయటం, ఒకళ్ళు ఉన్నప్పుడు చిన్నది చేసిన ఎక్స్పోజర్ పెంచడం అన్నటువంటిదే మన రాష్ట్రానికి పట్టినటువంటి జర్నలిజపు దరిద్రం. లేకపోతే అంతర్జాతీయ సినిమాకు గమ్యం హైదరాబాద్. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచ సినీ పరిశ్రమకు తెలంగాణకు రప్పించాలని మేము కృషి చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ అందుబాటులో ఉంది. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో జీసీసీ పెట్టిందంటే హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్టే. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సినిమాల నిర్మాణాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సినిమాలకు సంబంధించి వేరువేరు చోట్లకు అనుమతుల కోసం తిరగాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పసిరి వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి వెండి ధరలు భారీగా దిగొచ్చే. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:55 గంటల సమయానికి ఔన్సు మేలిం బంగారం ధర $282 క్షీణించి $4,608. ఔన్స్ వెండి ధర $5 తగ్గి $71 పరిమితమై ఫలితంగా హైదరాబాద్ బులియన్ వేఫండ్లో 10 గ్రాముల మేలిం బంగారం ధర కింద ధరతో పోలిస్తే దాదాపు 8,000 తగ్గి 1,50,640. కిలో వెండి ధర సుమారు 16,000 కిందకు వచ్చి 2,37,210 వద్ద స్థిరపడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంటలు ఆర్పే డ్రోన్లు, రోబోలు అగ్నిమాపక శాఖలో త్వరలో అందుబాటులోకి. మంటలను గుర్తించడం, అదుపు చేయడానికి వినియోగం. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో త్వరలో డ్రోన్లు, రోబోలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానంగా బహుళంతస్తులు, ఎత్తైన భవనాలు, రసాయన పరిశ్రమలు వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు వీటిని వినియోగించబోతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టి పలు యూజ్ కేసులు సిద్ధం చేశారు. ఇకపై క్షేత్రస్థాయిలో పూర్తిగా వాడాలని నిర్ణయించారు. 15 ఆర్థిక సంఘ నిధులు తొలుత 6 డ్రోన్లు, 1 రోబో కొనుగోలు చేయనున్నారు. మే నెల కల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఒక్కసారి నేను రెగ్యులర్గా నా వార్తలు చూసేటటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది గతంలో పాపం డీజీగా, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద నీచమైన విష ప్రచారం చేసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఎందుకంటే అతను బాధ్యతగా చేస్తున్నాడు కాబట్టి ఏదో 4 ఫైర్ ఇంజిన్లు కొని పడేసేస్తే దాంట్లో డబ్బులు తినేయచ్చు అన్నటువంటి ఓ ప్లానింగ్. దాన్ని ఆయన అడ్డుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అప్డేటెడ్ వెర్షన్ వెహికల్స్ కావాలి ఇవన్నీ కూడా. ఆయన మీద విషం మామూలుగా చెమ్మలేదనమాట. అంటే ఎవరైతే లంచగొండులు ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే దోచుకు తినాలనుకుంటారో అలాంటి వాళ్ళ తరపున వకాలు తప్పించుకుని రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్ర ప్రయోజనాలు నాశనమైనా పర్లేదు,
మనం మాత్రం ఎవడో ఒకడి మీద విషం చెమ్మాలి అన్నటువంటి కోణంలో చివరికి ఆయనకి వైసీపీ ముద్రలేసి రకరకాల ప్రచారం చేశారు. ఇప్పుడు చూస్తే అయ్యే అద్భుతమని రాస్తున్నారు. ఇది తేడా మన రాష్ట్రానికి పట్టిన దరిద్రపు జర్నలిజంలో. లేకపోతే సాయం అందితేనే ప్రాణం నిలిచేది, ఊపిరితిత్తులు దెబ్బతిని అల్లాడుతున్న అవాగ్రాలు, ఏడాదిగా కృత్రిమ శ్వాసాధారం, శస్త్రచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని కుటుంబం వేడుకోలు అన్నటువంటిది ఒక బాధితురాలికి సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకే ఫైళ్లతో లూటి, నేరగాళ్ల చేతికి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఖాతాల నుంచి నగదు మళ్లిస్తున్న మోసగాళ్లు, కొత్త ఎత్తులతో ఏపీకే మోసాలు మళ్లీ పెరిగాయి. వివిధ కారణాలతో మొబైల్ ఫోన్లకు మాల్వేర్ లింకులు, యాప్లు పంపిస్తూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈ ఫైళ్లను పంపి ఫోన్లోని విలువైన సమాచారం తస్కరిస్తున్నారు. ఖాతాలోని సొమ్మును లూటీ చేస్తున్నారు. చాలా మంది నిజమైనవని భావించి ఈ ఫైళ్లపై క్లిక్ చేస్తున్నారు. దీంతో మొబైల్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్ళిపోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రథంపై హరుడు, రెండు కళ్ళు చాలవు చూడు. ఉగాది పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రం గురువారం నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాల్లో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఖరీఫ్లో కరవు గంటికలు, ఎల్నినో ప్రభావాన్ని సూచిస్తున్న వాతావరణ సంస్థలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాభావం, ప్రత్యామ్నాయ చర్యపై ప్రభుత్వం దృష్టి. వచ్చే ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని, వర్షపాతం సగటున 12% తగ్గొచ్చని అంచనా ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సాగు రంగం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వృత్తికి తూట్లు, కన్సల్టెంట్లకు కోట్లు, 22 నెలల్లో 1,72,000 ప్రభుత్వ ఉద్యోగాలు హుష్కాకి. తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. వైఎస్ జగన్ హయాంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. బాబు పాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలే. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలో బట్టబయలు. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం. నెలకి 3,000 చొప్పున భృతి ఇవ్వకుండా 21,600 కోట్లు ఎగనామం. లక్షల మంది వాలంటీర్లతో పాటు పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగింపు. వారి పొట్టగొట్టి 1,500 కోట్లు మిగిల్చుకున్న కూటమి సర్కార్. మరోవైపు 54,903 మంది కన్సల్టెంట్ల నియామకం. జీతాల కింద 3,054 కోట్లు పలుకుబడికి పెద్దపేట అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకి వీల్లేదు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) ఇదే విషయం స్పష్టం చేస్తోంది. యాంత్రికంగా ఎఫ్ఐఆర్ నమోదుకు నిరోధించడం ఈ సెక్షన్ ఉద్దేశం. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరపాలి. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు యాంత్రికం అవుతుంది. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదు. ఈ అంశాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా పోలీసులు అడ్డగోలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కేసు నమోదుకి ముందే 14 రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ అయితేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) చెప్తోందన్న సుప్రీంకోర్టు. పోలీసులు ఈ సెక్షన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నది హైలైట్ చేస్తుంది. లేకపోతే ఆయిల్ షాక్, బేర్ అటాక్ అంటూ పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్టు, చమురు ధరల బొగ్గు, మళ్లీ బేరం 119 డాలర్లు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 2,497 పాయింట్లు డౌన్. పసిడి వెండి ధరల భారీ పతనం. పశ్చిమాసియాలో వికటిస్తున్న యుద్ధం ప్రపంచ వాణిజ్య రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. తాజాగా అమెరికా నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లు పతనం కాగా దేశీయంగా సెన్సెక్స్ 2,497 పాయింట్లు కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్సీ మార్కెట్ విలువ ఒక్క రోజులో 13 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోపక్క బంగారం 10 గ్రాములు 7,000, వెండి కేజీ 17,800 చొప్పున పతనం అయ్యాయి. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సహా ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితర కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు బాట పట్టవచ్చన్న ఆందోళన ప్రభావం చూపినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అక్రమ కేసులో జైలు నుంచి పిన్నెల్లి విడుదల అంటూ పల్నాడు జిల్లా సరిహద్దు నుంచి సాదర స్వాగతం పలికిన అభిమానులు. వైఎస్ఆర్సీపీ నేతలు పిన్నెల్లి రాకతో కుట్రలకు తెరదీసిన ప్రభుత్వం. మాచర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న ఉత్తర్వులు. ఉగాది, రంజాన్ పండుగల వేళ ఇవేం కుట్రలంటూ విమర్శలు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని పిన్నెల్లి. టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవలో తమను ఇరికించారని వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపైన అక్రమ కేసు బనాయించడం. 98 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వత్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ స్వాగతం పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాగర తీరంలో షార్కుల వేట
గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతులు మత్స్యకారుల రూపంలో వేటాడుతున్న దళారులు, విశాఖ నుంచి చెన్నైకి షార్క్ చేపల భాగాలు, అక్కడి నుంచి సింగపూర్, మలేషియాకి ఎగుమతులపై నిషేధాన్ని పట్టించుకున్న దళారులు, ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా అరుదైన షార్క్ భారీ అక్రమ రవాణా సాగుతుంది. అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న షార్క్ ఫిన్స్ మొప్పలు కోసం మత్స్యకారుల రూపంలో వేటగాళ్లు సాగర గర్భాన్ని జల్లెడబడుతున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని కోట్లాది రూపాయలకు విదేశాలకు తరలిస్తున్నారు. షార్కుల అక్రమ రవాణా అరికట్టబోతే ఇందులో పలు జాతులు అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం షార్కుల వేటను టైగర్ వేటతో సమానంగా పరిగణిస్తున్న విశాఖ తీరంలో మాత్రం చట్టం చుట్టంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం షార్కుల వేటను ఎగుమతిని కఠినతరం చేసి ముఖ్యంగా 2000 కోట్ల షార్కులోని కొన్ని అరుదైన జాతులను షెడ్యూల్ 1 జాబితాలో చేరుతున్నారు. వీటి వేటని పూర్తిగా నిషేధించింది. విశాఖ హార్బర్లో వేటకు వెళ్లే మత్స్యకారుల అమాయకత్వాన్ని కూడా దళాలు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పొరపాటు వాళ్ళకి చిక్కిన షార్కులను చూపి వీటిని విక్రయించడం నేరం, పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపెడుతున్నట్టు తెలుస్తుంది. ఆ భయంతో మత్స్యకారులు వాటిని వదిలించుకోవాలని చూసినప్పుడు దళారులు అతి తక్కువ ధరకు చెల్లించి వాటి కొనుగోలు చేస్తారన్న సమాచారం. మరికొంతమంది దళారులు ఏకంగా మత్స్యకారుల అవతారం అయితే షార్కులు వేట చేస్తున్న విమర్శలు ఉన్నాయి. బయట మార్కెట్ లక్ష విలువ చేసే షార్కులు విడిభాగాల మత్స్యకారుల చేతిలో కేవలం కొన్ని వందల రూపాయలకి దళారులు పరమవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి ఆగని వాన తీరని కష్టం, వరుసగా 2వ రోజు అకాల వర్షాలు, రాలిపోయిన మామిడి పిందులు, నిమ్మకాయలు, నేలవారిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న, ఇతర పంటలకు వాటిల్లిన నష్టం. అల్లూరు జిల్లా చింతపల్లిలో వడగళ్ల వాన అన్నటువంటిది హైలైట్ చేశారు. వరుసగా 2వ రోజు అకాల వర్షాలు కూడడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల పంటలకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. గురువారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో తెలిగిపాటి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే. గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి, జీమాడుగుల్లో వడగళ్లు పడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కానీ ప్రభుత్వం దీని మీద ఏమీ స్పందించలేదు. ఇది విశేషం. అయితే పశ్చిమాసియా బగ్గు, చమురు, గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు, ఇరాన్ సాత్పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారం ఖతార్లోని లఫాన్లో ఇరాన్ విధ్వంసం, ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ ధ్వంసం, సౌదీ, దుబాయ్, కువైట్ చమురు క్షేత్రాలపైన దాడులు ఆపుకుంటే మేము యుద్ధంలోకి దిగుతాం, సౌదీ హెచ్చరిక. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి విషయం నాకు తెలియదు, ఇరాన్ వెనక్కి తగ్గకుండా పూర్తిగా నాశనం చేస్తాం ట్రంప్, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు మేము సాయం చేస్తామంటూ ఆయన స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే పడమటి పరిణయ రాగం అంటూ అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు, ట్రంప్ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్కు వెళ్లేందుకు భయపడుతున్న ఎన్ఆర్ఐలు, ఇండియాకు వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులతో పరిమిత అంగులతో యుఎస్ గడ్డపై వివాహాలు, ఫంక్షన్ హాల్ వ్యాపారులకు మనోళ్ల ప్రవేశం, రాంచ్ హౌసులు కొని పెళ్లి వేదికలుగా అద్దెకు, పురోహితులు, ఫోటోగ్రాఫర్లకు పెరిగిన గిరాకీ, వేదిక, క్యాటరింగ్, మేకప్ వారికి కూడా ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని దారితీస్తుంది. చరిత్ర చెప్పేసి వచ్చాం. అమెరికా అధ్యక్షుడిగా 2వ సారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ అనే పెను సంక్షోభం ఆ దేశంలో స్థిరపడ్డ మనోళ్ల ఆలోచన ధోరణి మార్చడమే కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండే భారతీయులు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇండియాకి వెళ్ళి అక్కడే బంధుమిత్రుల సందడి నడుము తంతు ముగించుకుని తిరిగి వచ్చేవారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు మారిపోయాయి. స్వదేశానికి వెళ్ళి అక్కడ అయిన వాళ్ళందరూ ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని కళలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికి కత్తిరి వేసుకోవాల్సి వస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. దుబాయ్, ఢిల్లీకి సిట్ అంటూ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపి 2 నిందితులను విచారించిన అధికారులు. రోహిత్, రితేష్, అమిత్ శర్మ కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పులు డ్రగ్స్ కేసు విచారణకు ఏర్పడే సిట్ ఉగాది రోజున కూడా తన విచారణ కొనసాగించి ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్ కాల్పులు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిట్ బృందాలు త్వరలో ఢిల్లీ, దుబాయ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వెనక దుబాయ్ ఆస్తుల పంచాయతీ ఉందని ప్రచారం సాగుతుంది అన్నట్టు హైలైట్ చేసి ఇక్కడ సొల్లి కబుర్లు రాయించి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దీనికి ఏంటి సంబంధం అంటే ఇష్యూ డైవర్ట్ చేసేయడం. అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు, ఆ డ్రగ్స్ వాడారు, సింపుల్. దాంట్లో ఆ కేసును చూడడము అనేసి నువ్వు పక్కకి తీసుకెళ్ళిపోయావంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు. అంటే కేసుని జాగ్రత్తగా తప్పుదో పట్టిస్తున్నారు. ఆ తప్పుదో పట్టించే కుట్రలో పాత్రదారులుగా పత్రికలు ఉంటున్నాయన్నమాట. అసలైనటువంటి వ్యక్తి ఎంపీని ఇంతవరకు విచారించలేదు, మిగతా వాళ్ళందరినీ విచారించారు. అసలు బెయిల్ ఇచ్చే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అది విచిత్రం. లేకపోతే ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరమే, కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిలో 40% పైగా పెరుగుదల. కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి. యుద్ధం మొదటి స్థాయి గృహావసర గ్యాస్ బుకింగ్లు ఉత్పత్తి చేసే ఎల్పీజీ దేశీయ అవసరాలకి చమురు శుద్ధి కంపెనీలకు రాష్ట్ర హైకోర్టు స్పష్టీకరణ, లేదంటే సామాన్య ప్రజలకు నష్టమని వ్యాఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జికి బై బెజవాడలో 133 ఏళ్ల క్రితం కృష్ణానదిపై రైల్వే వంతెన. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేలో నిర్మాణం 1893, 1989 వరకు నిరంతరాయంగా సేవలు. ఇప్పుడు 3వ బ్రిడ్జి కోసం నాటి ఫిల్లర్ల తొలగింపు, హైడ్రాలిక్ క్రేన్లతో పగలగొట్టే విత్తనం విఫలం. లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానానికి ఇంజనీర్లు యోచన. ఎవడన్నా పక్కాగా చక్కగా కన్స్ట్రక్ట్ అయ్యి అది పగలడానికి కూడా కష్టమైన కన్స్ట్రక్షన్ ఉంటే దాని మీద ఇంకొక ఇదేసుకుంటాడు. అయ్యి కూలగొట్టాలన్న దరిద్ర బుద్ధి ఏందో అర్థం కావట్లేదు. కనీసం రాజమండ్రి దగ్గర పాత గోదావరి వంతెన్ని
టూరిజం కింద నాన్న పెట్టారు కదా, అట్లా పెట్టుకోవచ్చు కదా దీన్ని. కామన్ సెన్స్ కూడా లేదు మన పాలకులకి. ఇకపోతే ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా లేదా ఆయన వ్యాఖ్యలపై తేల్చాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ మా వాదన వినకుండానే ఆ వ్యాఖ్యలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం అంటూ ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీవ్రంగా స్పందించారు. న్యాయమూర్తి తన పరిధిని దాటారా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏబిఎన్ పూర్ణ హఠాన్ మరణం అంటూ అనారోగ్యంతో 4 రోజులుగా చికిత్స, పరిస్థితి విషమించడంతో మృతి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సంతాపం. ఏబిఎన్ పూర్ణగా సుపరిచితుడైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు గురువారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యతో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి, 2 కుమార్తెలు సాత్విక, కార్తీక ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు.